ఛానల్. సో గాయ్స్, ఈరోజు అయితే బయట అయితే గొడవ అవుతుంది గాయ్స్. ఏదో మా ఇంటి ముందల వాళ్ళు పెయింటింగ్ ఏదో వేయించుకుంటారు, వాళ్ళు గొడవ అవుతుంది. ఫుల్ నొల్లి ఏం వినిపిస్తలేదు కావచ్చు మీకు. ఫుల్ నొల్లి అవుతుంది. ఇంతసేపు కూర్చొని అయితే ఈయన ఇక్కడ కూర్చొని అయితే ఒక మూవీ చూసిన, యానిమీ మస్తుండే. ఇదండే వెదర్ విత్ యూ అనే యానిమీ ఉండే గాయస్. మస్తుండే యానిమీది, హిందీలో చూసిన మస్తుండే. ఇక మూవీ చూసిన, ఇట్లా బయటకు వచ్చిన కొంచెం పోయి వండుకున్నాం. మార్నింగ్ నుంచి ఏం తినలేదు. అట్లా వండుకుంటే పోయి చూస్తే అదే నల్ల అవుతుంది, బయట అవుతుంది. అవుద్దు గాయస్, ఇట్లా చూపేయద్దు. అది చూపేనికైతే ట్రై చేస్తాను నేను. బయట అయితే గొడవ అవుతుంది. కొంచెం క్లిప్పులు చూపేనికైతే, క్లిప్స్ అంటే చిన్న చూపిస్తా, ఎక్కువ ఏం చూపాను. ఎందుకంటే గాయస్ వాళ్ళు కొన్ని రోజులు అయితే మాకు నైబర్స్ అవుతారు, అంటే వస్తారు నైబర్స్ అవుతారు. వాళ్ళకి నా ఛానల్ గురించి తెలిసిన, ఒకవేళ నా వీడియో చూసినా కానీ ఒకసారి వాళ్ళు కనిపించినా గలీజ్ ఉంటుంది కాబట్టి నేను చూపాను ఎక్కువ శాతం. ఇప్పుడైతే లేడు, పంపించేసారు ఆయనని. ఒక ఆయన వచ్చి ఏదో ముసలైన మేస్తిరంట, ఆయన మీద ఎగురుతురంట. బయట మాట్లాడుతుండ్రు. మమ్మీని కూడా పిలిచిరు, మమ్మీ కూడా మాట్లాడుతుంది గాయస్. ఇంకా స్నానం చేయలేదు, వాటర్ లేవు గాయస్. కాదు లేని గాయస్, వాటర్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బయట గొడవ అవుతుందని చెప్పి, అంటే వండుకున్నా కొద్దిసేపు, ఏం తిన్నాను కూడా తినలేదు. ఇట్లా నేనన్నా డోరే అక్క అని డోరే, ఎందుకంటే వాళ్ళు ఫుల్ నాయిస్ వస్తుందని డోరేమని అక్కని. అక్క డోరేనికి పోతే మమ్మీ పోయింది ఆడ చూసునికి. ఆడ పెద్ద గొడవ అవుతుంది, అంకుల్ మీద నొక్కుతారంట. అందుకని ఆడ పెద్ద నొల్లయింది. ఇక మనకి అవన్నీ తెలియదు, సంబంధం లేదు. ఏమైనా కానీ మనకు సంబంధం లేదు. మన కోళ్ళి సంబంధం. ఎప్పుడు వీడియోలు తీయాలా, ఎప్పుడు ఏం చేయాలా, డైలీ కంటెంట్ పెట్టడానికి ట్రై చేయాలి. డైలీ వీడియోస్ కన్సిస్టెన్సీ ఉండాలి, అన్నీ ఉండాలి. చదువుతో పాటు ఇవన్నీ చేయాలి అని చెప్పున్నా గాయస్. మళ్ళా మెసేజ్ సారీ ఫర్ దిస్ మిస్టేక్ గాయస్. మెసేజ్ వస్తుంది, నేను ఏం చేయలేను ఆ మెసేజ్కి. ఈరోజు మెసేజ్ వచ్చినందుకు మీ అందరికీ సారీ చెప్తున్నా, జపాన్ స్టైల్లా. ఎందుకంటే ఇప్పుడే జపాన్ చూసినా కాబట్టి. షింకోస్తా అయిపోయిందా మమ్మీ? అయిపోయిందంట గాయస్. అయిపోయినందుకు కూడా షింకోస్తా జపాన్ ఇది. కాదంటే నేనేం మాట్లాడినా పోయి గూగుల్లో కొట్టండి గాయస్. ఎందుకంటే ఏం మాట్లాడినా నాకే తెలియదు. ఏదో జపాన్ నేర్చుకుంటున్నా, ఏం నేర్చుకోవట్లేను గాయస్. వచ్చింది టైం పాస్గా. ఈరోజు అయినా వ్లాగ్ ఎక్కువ తీయలేను, ఎందుకంటే మళ్ళీ మమ్మీ దిల్చినారు పోతుంది. మమ్మీ నా ఫోన్ వాళ్ళకి కొట్టింది, కానీ నేను మమ్మీ ఫోన్ తీసుకుంటున్నా. వాళ్ళకి కొట్టించింది. బాబా ఏమైంది అంత గట్టి చేసినావు? మనం ఇటు ఊరిద్దాం అయితే గాయస్. ఇక మమ్మీ ఈరోజు దిల్చినారు పోతుంది. వ్లాగ్ అయింది, ఎట్లనో ఏమో, ఎంత అవుతుందో చూడాలి. కానీ ఈరోజు యానిమే మూవీ అంటే ఇలా నెట్ ఉంది, కానీ నేను డాడీ రాగానే అన్ని వీడియో అప్లోడ్ చేసేస్తే, డాడీ వచ్చుడే లేటు. డాడీ రాగానే ఫస్ట్ డాడీ ఫోన్లో హాట్స్పాట్ ఆన్ చేసా. హాట్స్పాట్ ఆన్ చేయగానే ఫస్ట్ వీడియో ఉంటే వీడియో అప్లోడ్ చేసేసాను. ఎందుకంటే డాడీ రాకముందు ఎడిటింగ్ చేసుకున్నాక డాడీ రాగానే వీడియో అప్లోడ్ చేసేసి, వీడియో అప్లోడ్ కాగానే దాన్ని పెట్టేసి, మళ్ళీ దాని తర్వాత ఏం చేస్తా అంటే యూట్యూబ్ పోతాం. నా ఐడి కాకుండా మమ్మీది ఉంటుంది, దాంట్లోకి పోయి మొత్తం ఏంటి యానిమీస్ ఉంటుంది. నాకు యానిమీ అంటే ఫుల్ ఇష్టం. డీమన్ స్లేయర్ అవన్నీ చూసిన. డీమన్ స్లేయరు, ఇంకా టోక్యో రివెంజర్స్, ఇంకా స్పై గర్ల్ ఏదో ఉంటుంది, అది స్పై ఫ్యామిలీ అట్టుంది. స్పై ఫ్యామిలీ అవి చూసిన. ఇప్పుడు యానిమీ మూవీ చూస్తా. డోరేమోన్ ఇప్పుడు ఇంతే వచ్చినాక కూడా నేను డోరేమోన్ కార్టూన్ చూస్తా గాయస్. ఎవరో చూసారో కమెంట్ చేయండి. డోరేమోన్ చూసా, షిన్చాన్ చూసా, ఇష్టం. డౌన్లోడ్ చేసుకుంటా. ఇప్పుడు కొన్ని 2-3 మూవీస్ ఉన్నాయి, అవి కూడా చూస్తా నిమ్మలంగా కూర్చొని. సండే వాటికి ఇక వర్క్ కూడా రాసుకునే వరకు క్లాస్ వర్క్స్ ఫుల్ ఉన్నాయి, కానీ మనం రాయం అవన్నీ. అది అంతే, మనం రాస్తే మనం కాదు రాసినందుకు. అట్లా నేను లేదు గాయస్. ఇప్పుడు పోయి రాయాలి. రాయకపోతే టీచర్ నాకేమన్నది, టీచర్ మా డాడీకి ఫోన్ చేస్తారు అంతే. సార్ అయినా టీచర్ అయినా ఎవరైనా నన్ను ఏం కొట్టారు, నా మీద చేయలేపారు. ఓన్లీ మా డాడీకి ఫోన్ చేస్తారు. మమ్మీకి కూడా అయ్యారు, డాడీకే ఫోన్ చేసి చాలు. నేను ఒకరోజు బొమ్మడి తినుకుంటే స్కూల్కి పోయినా గాయస్. మార్నింగ్ స్కూల్కి పోతే ఏమైందంటే, నేను బొమ్మడి తింటున్నప్పుడు అప్పుడు సివిల్లో చేసుకోపోయినా.
అయితే వాలంటీర్స్ ఉంటారు, అప్పుడు నేను కూడా ఉండేది వాలంటీర్, ఇప్పుడు లేను. అయితే వాలంటీర్ ఆపితే అప్పుడు సార్ సడన్గానే వచ్చిండు, ఎప్పుడు రానోడు వచ్చిండు. అంటే ప్రిన్సిపల్ సార్ ఏమన్నాడు, మా ప్రిన్సిపల్ సార్ హెడ్ మాస్టర్ ఉంటాడు, డైరెక్ట్ బూమర్ కోసం డాడీకి ఫోన్ చేసిండు. బూమర్ కోసం ఫోన్ చేసి అంటుండు కదా, చెప్పే ఉంటా అటుంది, ఇది నేను చెప్పలేదు చెప్పిండు బూమర్ కోసం. అయితే 5:30 అవుతుంది, ఇప్పుడే స్నానం చేసిన, ఇంతసేపు పండుకున్నా, ఎందుకు నిద్ర వస్తుంది పండుకుంటే. పొద్దున్న నుంచి మార్నింగ్ నుంచి ఏం తినలే గాయస్, ఇప్పుడు తినాలి. మార్నింగ్ నుంచి ఏం తినలేదు. ఇప్పుడు కండలు చూడండి గాయస్, ఎన్ని కండలు ఉన్నాయి నాకు చూపిస్తా. చూడండి గాయస్, ఇట్లా వచ్చేసరికి ఇక్కడ చినిగిపోయింది గాయస్ లైట్గా. ఏం కాదు, కొంచెం కండలు ఎక్కువ వస్తున్నాయి, మనం అందుకని డైట్ బాగా మెయింటైన్ చేస్తున్నా. మొత్తం బక్కగా ఉన్నా. కొన్నిసార్లు గాయస్ నా వీడియోలా ఓన్లీ నాకు ఈడదాకానే వస్తుంది, కళ్ళు కనిపించలేదు. ఎందుకంటే దీంట్లో వైడ్ యాంగిల్ లేదు. వైడ్ యాంగిల్ ఉన్న ఫోన్ ఏమో చూపించాలా, ఏది వైడ్ యాంగిల్ ఉన్న ఫోన్ ఏమో గాయస్ వెళ్ళుంది, మంచి క్వాలిటీ ఫోన్ అది. దాన్ని పలిగిపోయింది గాయస్ అది. ఇప్పుడు తింటా ఇక. ఏం చేసిందంటే మమ్మీ, ఐ థింక్ దిట్ ఈస్ ఆలుగడ్డ కూర, దిట్ ఈస్ వెజిటేబుల్ రైస్ బిర్యానీ, వెజిటేబుల్ రైస్ ఓకే, బిర్యానీ, వెజ్ బిర్యానీ. అయితే గాయస్ ఈరోజు సండే, నాన్ వెజ్ లేదు నాకు. హార్ట్ అటాక్ వచ్చేటట్టు ఉంది నాన్ వెజ్ లేదు అనేసరికి. ఇక ఏం చేద్దాం గాయస్, ఇప్పుడు ఇడవే నాన్ వెజ్ తెచ్చుకోవాలన్నా కానీ ఆడుకోవాలి. అడిగేంత ఓపికలేదు, ఉన్న తిని ఇంట్లోనే వండాలి. ఇలా ఛార్జింగ్ లేదు, మమ్మీ ఛార్జింగ్ ఉంచట్లేదు ఈ ఫోన్లో, అయిపోగొడుతుంది ఊకే. షాప్కి పోయి అయితే 2 గుడ్డేలు తెచ్చుకున్నా. 2 గుడ్డేస్ పైసలు ఉంటే ఆగవు, పైసలు నా దగ్గర. అందుకని 2 గుడ్డేస్, ఒక బ్రూ తెచ్చుకొని, ఒక పాల ప్యాకెట్ తెచ్చుకున్న. చాయ్ అనుకున్నారు, కాఫీ అది. కాఫీ అట్లా ఎక్కువ వేసేసిన, కొంచెం పౌడరు. ఫస్ట్ ఏమనుకున్నా అంటే పాలు తాగి పాలల్లో బిస్కెట్ అద్దుకొని తిన్నాక మిగతా పాలతో బ్రూ తాగుదాం అనుకున్నా. సరిపోలే పాలు. జూమ్ చేద్దాం పాలు. ఇవ్వండి గైస్ పాలు. జూమింగ్ ఉందని చెప్పి జూమ్ చేస్తున్నాను, క్లారిటీ లేదు. అయితే ఒక మూవీ చూసిన, ఇప్పుడు టైం కూడా 9 అవుతుంది. అయితే మూవీ పేరు ఏంటంటే వైట్ స్నేక్ 2 అట్టుంది. 2 అట్టుంది కాదు, 2వే. మంచిగా ఉంది మూవీ. ఇంతసేపు చూసుకుంటే అదే కూడా చూసిన. అయితే కాసి ఇక్కడ మంచం ఉండే కదా, ఇగో ఈ డోర్ పక్కన ఉండే. ఎంతసేపు మమ్మీ తీసేసింది, దాన్ని తీసేసి లోపల వేసింది. ఇక ఈ రూమ్ నేను కబ్జా చేద్దామని అనుకుంటున్నా. ఇస్తారో ఇక ఎటు పోవాలేమో లాస్ట్కి. నేను ఈడున్న మంచాన్ని చేసి ఆడేసింది గాయస్. కొన్ని రోజులు అయితే హోమ్ టూర్ కూడా ఇచ్చేస్తా. కొంచెం ఈడ పరిస్థితి బాగాలేదు, మొత్తం ఈడ పడితే అక్కడ బట్టలు వేసేసింది. అందుకని హోమ్ టూర్ మమ్మీ మొత్తం అయిపోయినాక హోమ్ టూర్ ఇద్దాం. చాలా మంది ఆడియన్స్ వెయిటింగ్, చెప్తలేరు కానీ ఇస్తా గాయస్. అడిగారు నాకు 2-3 అట్లా అడిగారు సబ్స్క్రైబర్స్, ఇట్లా హోమ్ టూర్ అని. ఇద్దాం అది కూడా. ఇయ్యాల మమ్మీ? వద్దు మమ్మీని అడిగి తిడుతుంది గాయస్. మనం ఇద్దాం. మమ్మీకి యూట్యూబ్ గురించి ఏం తెలియదు. ఇంతసేపు అయితే వ్లాగ్ అయితే ఎడిట్ చేసుకున్నా. ఇప్పుడైతే ఎండ్ అయితే వేయాలి కదా గాయస్. ఓకే, ఇప్పుడు టైం కూడా బాగానే 9:30 ఏమైతే 10 కావాలని వస్తుందేమో, నాకు తెలియదు. మమ్మీ మంచిగా మార్చింది, ఇళ్ళనే కూర్చున్నా. ఇక ఈ రూమ్ తీసుకుందాం అనుకుంటున్నా గాయస్. ఎట్లుందో ఏమో తీసుకుందాం అనుకుంటున్నా. కొంచెం నా జుట్టులో ప్రాబ్లం ఏంది తెలుసా గాయస్, మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఏమైనా లైట్ పడ్డా ఎండ పడ్డా కానీ మొత్తం నాది బ్రౌన్ అయిపోతుంది జుట్టు, ఫుల్ బ్రౌన్. చిన్నప్పటి నుంచి అంత ఉంది నాకు, చిన్నప్పటి నుంచి జుట్టు నాది మొత్తం బ్రౌన్ ఉంటుంది. ఇప్పుడు కూడా మీకు ఎట్లా కనిపిస్తుందో, బ్రౌన్ కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది, లైట్ ఈయనే ఉంది పక్కనే. ఓకే గాయస్, ఇక వ్లాగ్ అయితే ఏం చేసిన, ఐ హోప్ యూ లైక్ దిస్ వ్లాగ్. ఛానల్లో కొత్తగా అయితే వాళ్ళు చూసా, ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఎందుకంటే మనం ఇప్పుడు జపాన్ నేర్చుకున్నాం, జపానీస్ వచ్చింది మనకి. ఇప్పుడు హిందీలో జపానీస్లో ఏమంటే చేసా గాయస్, చూసా చాషో. ఓకే గాయస్, కొంతమందికి అర్థం కాదు. జపానీస్ వాళ్ళు చూసే వ్లాగ్ జపానీస్ వాళ్ళకే అర్థమవుతుంది కాబట్టి, నాకు తెలుగు వాళ్ళు ఎక్కువ శాతం చూస్తారు కాబట్టి తెలుగు వాళ్ళకి అర్థమయ్యేటట్టయితే వ్లాగ్ అయితే ఏం చేస్తా గాయస్. కొంచెం జపాన్లో వేసేసిన, లైక్ చేయండి గాయస్. ఇంకా ఛానల్లో చూస్తున్న వాళ్ళకైతే కొత్త ఎన్నిసార్లు చెప్పాలి గాయస్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ వాళ్ళు అయితే కలుసుకుందాం. బాయ్.